బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కూకట్పల్లిలో మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హలో, ఇప్పుడు 114 డివిజన్ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులు చేసేటటువంటి సత్తా కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఈ 3 నెలల్లోనే చూశారు. మూసీ ప్రక్షాళన కావాలన్నా, ఫ్లైఓవర్లు కావాలన్నా, ఈ హైదరాబాద్ పట్టణానికి మెట్రో కావాలన్నా, లేదు మల్టీపర్పస్ రైల్వే కావాలన్నా, జాతీయ రహదారులు కావాలన్నా ఈనాడు 3 నెలల్లోనే సాధించవచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అభివృద్ధి గురించి మనం ఆలోచించక్కర్లా. మీ గౌరవానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవించే రీతిలో ఆ స్థాయిలో ఈనాడు ప్రభుత్వం ఉంది. కష్టపడ్డటువంటి కార్యకర్తలకి గుర్తింపించేటటువంటి బాధ్యత ఈ 7 నియోజకవర్గాల్లో మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు తీసుకొని దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వంలో మీ మనిషిగా మేము పనిచేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని వేదిక మీద ఉన్నటువంటి ఎంతో మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని జెండా మోసి ఈనాడు ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మూల కారకులైనటువంటి మీకు రాజకీయ పదవులలో ఏమాత్రం లోటు లేకుండా చూసే బాధ్యత హరివర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి రమేష్ గారికి విజ్ఞప్తి, ఇంకా ఎక్కువ సమయం మీరు తీసుకొని సమన్వయం చేసి అందరినీ అర్థం చేసుకొని అందరి యొక్క సంపాదించుకునేటటువంటి పరిస్థితిని ఇన్ఛార్జి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం